కళ్యాణం వచ్చి సనాతన ధర్మం కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడి రోడ్లో నిలబెట్టి ముక్కలుగా చేస్తారు. మీ తల్లి, మీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. తల్లిని చెల్లిని అమ్మని అమ్మేసినట్టు. తండ్రితో కడుపు చేయించుకున్న ఇద్దరు కూతుర్లు. ఇది ఎందులో తెలుసా? ఎవరు అవమానించిరురా? సనాతన హైందవ ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు స్త్రీలను గౌరవిస్తారు. పొద్దునే లేవగానే భూదేవికి దండం పెడతారు, భూమాత అని. తెలుసా? ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా భరతమాత అని ఈ దేశాన్ని మాత్రమే అమ్మగా ఎందుకు చూస్తారో తెలుసా? ఈ దేశంలో సనాతన హైందవ ధర్మం ఉంది కాబట్టి. ప్రకృతిని, దేశాన్ని, అలాగే ధర్మాన్ని, శ్రీని గౌరవించే ఏకైక ధర్మం, ఏకైక మతం హిందూ మతం. ఒక హిందూగా ఆ విషయాన్ని చాలా గర్వంగా చెప్తా నేను. మొహం పగలగొట్టాలా? వ్యాఖ్యంలోకి వెళ్తాడట. ఏడ వ్యాఖ్యంలో ఉన్నాయి ఇవన్నీ? వ్యాఖ్యల పేరుతోటి తప్పుడు కూతలు కూసే ఇలాంటి వాళ్ళను చెప్పులతో కొట్టినా తప్పలేదు. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్ ఏమంటారు హోమ్ డిపార్ట్మెంట్ కి చేరేదాకా షేర్ చేయండి. అక్క ఇదంతా ఎక్కడ జరిగింది, ఎలా అనంటే సనాతన ధర్మం గురించి మద్దతు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల వేరు చేస్తానంటూ మాట్లాడిన పాస్టర్ కి సంబంధించి ఇది ముమ్మడివరం మండలం సింగరాయపాలెంలో 8వ తారీఖున చర్చిలో జరిగింది.